మన కార్పెట్ క్లీనింగ్కి అయ్యే ఖర్చు వాడి నెల రెంట్ ఉంటుంది. నేను ఎవరికి తక్కువ చేసి మాట్లాడట్లేదు, అంటే వాళ్ళ విధి విధానాలు చెప్తున్నారు. మీరు మోడస్ ఆపరండి అన్నారు కదా, అందుకని చెప్తున్నా. వాడు అలాంటి ప్లేస్లో వెళ్ళి ఒక 2 BHKనో 3 BHKనో తీసుకొని అక్కడి నుంచి వ్యవహారం స్టార్ట్ చేస్తాడు. మోడస్ ఆపరండి అన్నారు కదా. నెక్స్ట్ ఏంటి అంటే ఈ కోవిడ్ తర్వాత వచ్చిన పరిణామాల్లో అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి కదా. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక ఆయుధంగా వాడుకొని, ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక ఆయుధంగా వాడి జాయిన్ కాగానే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తామని కూడా చెప్తాడు. మెయిన్ అట్రాక్ట్ అయ్యే దానికి ఈ అబ్బాయికి ఇక్కడ చూడండి మీరు, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కోవిడ్ తర్వాత అందరూ కోరుకుంటున్నారు. ఈ రిసోర్స్ బలహీనత ఏంటి? మనం ముందే మాట్లాడుకున్నట్టుగా నాకు స్కిల్స్ లేవు, నేను 4 లైన్ల కోడ్ రాయలేను, ఇంగ్లీష్లో మాట్లాడలేను, నేను సాఫ్ట్వేర్ జాబ్ ఎలానైనా తెచ్చుకుంటే ఎట్లో కొట్లా నేను జాబ్లో పని చేస్తూ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటా అని ఎదురు చూస్తుండే. ముందు జాబ్ వస్తే తర్వాత నేర్చుకుంటా నేను అందులో కొట్టుకోపోదు. ఎందుకంటే ఎంతో మందిని జాబ్లోకి వచ్చిన తర్వాత మారింది చూసుంటారు. సో మేము కూడా అలా చేస్తాం, మాకు ఆ అవకాశం రావట్లేదు అని అనుకొని వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఏమంటారు, ఈ జాబ్ ఇచ్చేవాళ్ళు ఈ ఫేక్ కంపెనీస్